Welcome to my channel. So one more episode on market update అండి. సో మార్కెట్ అయితే టూ మచ్ వాలటైలిటీ అనేది మనకి ఈరోజు కనిపించింది. సో 26,052 దగ్గర క్లోజ్ అయిందండి. సో ఇట్ హ్యాస్ ఓపెన్ 26,100 అబౌవ్నే ఓపెన్ అయ్యి అండ్ ఒక టైంలో 26,179 వరకు కూడా మార్కెట్స్ రీచ్ అయ్యాయి. అగైన్ హ్యూజ్ సెల్ ఆఫ్ అండ్ ఫైనల్లీ 26,000 అబౌవ్నే మనకి మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. సో ద మెయిన్ రీజన్ ఫర్ టుడేస్ వాలటిలిటీ ఆర్ టుడేస్ ఫాల్ నిఫ్టీ ఫాల్ అనేది మనం చూసుకున్నట్లయితే రూపీ డిప్రిసియేషన్ అయితే చాలా వరీసమ్గా ఉందండి. సో రూపీ హ్యాస్ హిట్ ఆల్ టైమ్ లో 89,045 89,050 వరకు కూడా మార్కెట్స్లో రూపీ అనేది ఫాల్ ఎక్కువగా కనిపించింది. సో మేబీ ఆర్బీఐ మేబీ మైట్ ఇంటర్వీన్ ఎప్పుడైతే మనకి 89,90 వరకు వెళ్తుందో మార్కెట్స్లో మళ్ళీ ఆర్బీఐ ఇంటర్వీన్ అయ్యి కొంచెం రూపీ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. సో బికాస్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పొచ్చండి. సో ద రీజన్స్ కుడ్ బి లైక్ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా బాగా తగ్గాయి, ఇంపోర్ట్ బిల్ అనేది బాగా పెరిగింది. సో దీనివల్ల మనకి రూపీ డిప్రిసియేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ న్యూస్. అనదర్ న్యూస్ ఏంటంటే యూఎస్ ట్రేడ్ డీల్, ఇండియా ట్రేడ్ డీల్ అనేది కొంచెం ల్యాగ్ అవ్వడం. సో ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. సో మైట్ బీ ఇన్ దిస్ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు అనేది. సో మార్కెట్స్ ఆర్ ఇన్ దిస్ డైలమా అండ్ వాలటిలిటీ అనేది మనకి అంటే ఎప్పుడైతే 26,150 ఆ రేంజ్కి రాగానే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది, అలానే మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సపోర్ట్స్ అయితే ఆర్ వెరీ గుడ్ ఎట్ 26,000 అండ్ 25,800 దగ్గర అయితే మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే మార్కెట్స్కి ఉన్నాయండి. లెట్స్ హోప్ ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ అయితే కంప్లీట్ అవుతుందో సో వీ కెన్ సీ మార్కెట్స్ క్యాన్ టచ్ ఆల్ టైమ్ హై వెరీ సూన్ అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. బట్ ట్రేడర్స్ నీడ్ టు బి వెరీ కాషియస్. యూఎస్ నుంచి వచ్చే సిగ్నల్స్ అయితే మనకి చాలా నెగిటివ్గానే వస్తున్నాయండి. అక్కడ ఫెడ్ రేట్ కట్ అనేది ఉండకపోవచ్చు. సో మైట్ బీ ఎ డౌట్ అని అంటున్నారు. దట్ మైట్ గివ్ సమ్ రాంగ్ సిగ్నల్స్ ఫర్ ద యూఎస్ మార్కెట్స్. సో ఆ ఇంపాక్ట్ మనకి మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా మనకు బాగా కనిపిస్తుంది. సో రైట్ నౌ ట్రేడర్స్ నీడ్ టు బి వెరీ కాషియస్ అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో దే క్యాన్ టేక్ ఇట్ యాజ్ అన్ బయింగ్ ఆపర్చునిటీ. లైక్ దే కెన్ బై అంటే ఏ సెక్టార్స్ ఇప్పుడు మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి అంటే పిఎస్యూ బ్యాంక్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయండి. పిఎన్బి కానీ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, బికాజ్ మార్కెట్లో సో కన్సాలిడేషన్ అనేది అంటే బ్యాంక్స్ అన్నీ కన్సాలిడేట్ అయ్యి 6 to 7 బ్యాంక్స్ వరకే లిమిట్ అయిపోవచ్చు అంటున్నారు. సో పిఎస్యూ బ్యాంక్స్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ వాల్యుయేషన్స్లో. అండ్ అగైన్ వీ కెన్ హ్యావ్ సమ్ స్టాక్స్ లైక్ ఫార్మా బాగానే ఉంది అండ్ సమ్ స్టాక్స్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్, ఎందుకంటే ఆల్ టైమ్ అంటే ఆయిల్ కూడా మనకి $64 దగ్గర చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతుందండి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఈ విధంగా మనకి నెగిటివ్గా ఉండే మనకి సెక్టార్స్ మనం చూసుకున్నట్లయితే ఐటీ కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. అలానే వీ హ్యావ్ రియాలిటీస్ ఇంటూ నెగిటివ్, మీడియా ఇంటూ నెగిటివ్ అండ్ వీఆర్ సీయింగ్ లైక్ ఈవెన్ కన్జ్యూమరబుల్ గూడ్స్ ఆల్సో ఇంటూ నెగిటివ్, మెటల్స్ ఆర్ ఇంటూ నెగిటివ్. సో ఈ విధంగా సెక్టార్ స్పెసిఫిక్గా, స్టాక్ స్పెసిఫిక్గా మనము బై చేసుకోవచ్చు అండి. సో మనం నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే అంతా కూడా మార్కెట్ ఎక్స్పైరీలోకి వెళ్తుంది. అంటే నెక్స్ట్ వీక్ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అలానే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ అండ్ ద న్యూస్ మైట్ బీ ఇంపాక్టింగ్ ద న్యూస్ ఆఫ్ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా అది కూడా మార్కెట్కి ఇంపాక్ట్ చేస్తుంది. సో బీ very very careful with the trading right now and be very cautious and take it as a buying opportunity if there is any huge fall. But we are seeing the support at 25,800 and 25,650 దగ్గర అయితే మార్కెట్స్కి మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుందండి. లెట్స్ హోప్ విత్ ద యూఎస్ ట్రేడ్ డీల్ మైట్ కంప్లీట్ అండ్ we might reach all time high very soon. Thank you so much for watching.